నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చేనేతకు చేయూతనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదన్న సీఎం చంద్రబాబు. సవరించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ముసాయిదాను సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. చేనేతకు చేయూతనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 97,000 మంది నేతన్నలకి 50 ఏళ్లకే 4,000 పెన్షన్ ఇస్తున్నాం. స్కిల్ డిజైన్ నేర్పించి ఆదాయం పెంచే విధానం తీసుకొని వస్తాం. చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా కోసం 10 కోట్లు వెంటనే ఇస్తున్నాం. పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 8% నుంచి 16% పెంచి నేతన్నల భవిష్యత్ అవసరాలకు దోహదపడతాం. 70 కోట్ల వరకు జీఎస్టీ రియంబర్స్ చేస్తాం. గ్రూప్ గా మగ్గం పెట్టుకోవడానికి స్థలం ఇస్తాం. ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు మగ్గాలు ఏర్పాటు చేసుకోవడానికి 4.30 లక్షలకు అదనంగా మరో 50,000 ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఉత్పత్తులకు సరైన ధర రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ప్రైవేట్ రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా సహకరిస్తాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిజైన్ నేర్పిస్తాం. ఇంకో పక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం చుడతాం. దానికి 10 కోట్లు అవసరమన్నారు. ఈ రోజు చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పొదుపు నిధిలో థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ప్రభుత్వ వాటా ఉంది, 8% ఉంది. దీన్ని 16% చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్ గా కంబైన్డ్ గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక 50,000 రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటే నూలు దగ్గర నుంచి కలర్స్ దగ్గర నుంచి మీరు అమ్ముకునే వరకు ఏమేం చేయాలనో అవన్నీ చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ద్వారా 200 యూనిట్ల కరెంటు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఉచితంగా 1 పైసా ఖర్చు లేకుండా. నేను దీనికి కూడా ఈ రోజే డిపార్ట్మెంట్కి ఒకటే చెప్తున్నా, దీన్ని ఇమ్మీడియట్ గా టేకప్ చేయాలి. ఎన్ని కుటుంబాలుంటే చేనేత కుటుంబాలు అన్ని కుటుంబాలకు ఇస్తాం. హ్యాండ్లూమ్కే కాకుండా పవర్ లూమ్స్ కూడా దీన్ని అన్వయిస్తాం. వాళ్ళకు కూడా ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుందో అన్ని యూనిట్లు ఉత్పత్తి చేసుకునే విధంగా ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకొని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్ పై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన సీఎం చంద్రబాబు నాయుడు. బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పర్వలను ఆసక్తిగా తిలకించిన సీఎం వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడిన చంద్రబాబు కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న ముఖ్యమంత్రి.
నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాతావరణ మార్పు 2030పై సవరించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక యొక్క తుది ముసాయిదాను సమీక్షించారు. ఏపీ వాతావరణ మార్పు సెల్ రూపొందించిన వాతావరణ మార్పులపై సవరించిన రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక 2030 యొక్క తుది ముసాయిదాను సమీక్షించడానికి ఉప ముఖ్యమంత్రి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పర్యావరణ, అటవీ, సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్లు మరియు కన్సల్టెంట్లు పాల్గొన్నారు. సవరించిన ఎస్ఏపీసీసీ పత్రంపై ఉప ముఖ్యమంత్రికి వివరణిస్తూ ఇన్ఛార్జ్ ఏపీ క్లైమేట్ చేంజ్ సెల్ ద్వారా సమగ్ర ప్రదర్శనను అందించారు. కీలకమైన అంశాలలో వాతావరణ మార్పు, దుర్బలత్వ అంచనాలు మరియు విమర్శనాత్మకంగా హాని కలిగించే ప్రకృతి దృశ్యాల గుర్తింపు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన అన్ని రంగాల కోసం ప్రతిపాదిత ఉపశమనం మరియు అనుసరణ వ్యూహాలపై లోతైన చర్చలు జరిగాయి. వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సంస్థాగత యంత్రాంగం కూడా చర్చించబడింది. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన నారా లోకేష్. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते. बृहस्पति ओम शांति शांति. సరే 10 నిమిషాలు ఇవ్వండి, అందరితో ఫోటో 10 నిమిషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆయనపై చేస్తున్న ప్రచారం గర్హనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్ గారికి ఏదైనా అనుకోనిది జరిగితే అందుకు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు.
మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలంటూ జగన్ గారు హైకోర్టును ఆశ్రయిస్తే దానిపైన మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ట్వీట్ చేస్తున్నారని గుర్తు చేశారు. జగన్ గారికి Z+ భద్రత కల్పించామని, అయితే గతంలో తనకు ఉన్న 986 మంది భద్రతా సిబ్బంది కావాలని ఆయన కోరుతున్నారని, సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి కూడా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. గతంలో జగన్ గారికి 986 మందితో భద్రత ఉందని టీడీపీ కరపత్రంగా ఉన్న ఎల్లో మీడియాలో చెప్పడం, దాన్నే చంద్రబాబు మొదలు మంత్రులంతా ప్రస్తావిస్తూ పచ్చి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. చాలా నిర్లక్ష్య ధోరణితో, వ్యంగ్య ధోరణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి. ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో, కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, Z+ సెక్యూరిటీ ఇచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉందయా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం, ఇంతమంది అవసరం ఆయనకి, మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దీన్నే గోబెల్ ప్రచారం అంటారు. అంటే ఈ సందర్భంగా చెప్పాలి, గోబెల్ గురించి కూడా అందరూ చాలామంది మర్చిపోయి ఉంటారు. గోబెల్ అనే ఒక వ్యక్తి, బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ పోతే, ఒక 20 సార్లు చెప్పేస్తే అది నిజమైపోతుంది అనేటువంటి భావన, ఒక ఫిలాసఫీని, ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు వాళ్ళు. అక్కడ ఒకేసారి ఒకే అబద్ధాన్ని 15 సార్లు మనం చెప్తుంటాం కదా, అది కుక్క అని, మేక కాదు కుక్క అని 10 సార్లు చెప్తే దానికి సుమారుగా ఇదే. ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 986 మంది ఉన్నారు అని చంద్రబాబు చెప్తాడు, హోంమంత్రి గారు చెప్తారు, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, TV5 చెబుతుంది, ఈటీవీ ప్రసారం చేస్తుంది, ABN చెబుతుంది. ఓహో నిజమే కావాలి,
86 మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన రేవంత్ రెడ్డి జీవో 55 తీసేసి నిరుద్యోగులను రోడ్డున పడేసిండు అని కేసీఆర్ ఎంతో ఆలోచించి ఉద్యోగ పరీక్షల్లో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం జరగాలని జీవో 55 తెచ్చారు. కానీ నేడు రేవంత్ సర్కార్ కావాలని ఏ కారణం లేకున్నా జీవో 55 స్థానంలో జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ మరి 2024లో ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జీవో 29 తీసుకురావడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉన్నాడు. ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగా మేఘాల మీద కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29ని తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పి కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జీవో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో 29 తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలసుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలను రాష్ట్రం మీదకి వదిలేశాడని సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తున్నది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులను, ఆయన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదకి వదిలేసిండిగా ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు. మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా, అధికారిక హోదాలు ఉన్నాయా, వీళ్ళేమైనా ప్రజాప్రతినిధులా అంటే అది కూడా ఏం కాదు. ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తా ఉన్నా. సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకి వెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా
వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తా ఉన్నాం. పాలేరు నియోజకవర్గంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు పూర్తి స్థాయిలో నిండలేదు. ఇప్పుడు విడుదల చేసిన సాగర్ జలాలను అవసరమైన మేరకు పంటలకు వాడుకోవడంతో పాటు చెరువులను కూడా నింపుతాం. పాలేరు ఎడమ కాలువ నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణలో 2,75,000 ఎకరాలు, ఆంధ్రాలో 1,20,000 ఎకరాలకు నీరు అందుతుంది. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ సబ్సిడీ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సిస్టమ్ను వాడండి అంటూ ఆర్కే సోలార్ సిస్టమ్ అమలాపురంలో ముందుకు వచ్చింది. సోలార్ సిస్టమ్ ఎండీ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్కే సోలార్ సిస్టమ్ గత 14 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తాం. ఈ జిల్లాల్లో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం. ప్యానెల్ పెట్టడం కాదు, ప్రాబ్లం వస్తే 48 గంటల వ్యవధిలో క్లియర్ చేసి సర్వీస్ ఇస్తాం. ప్రాబ్లం సమయానికి చేయకపోతే దానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. లేని ఎడల మా మీద పోలీస్ కేసులు వంటివి పెట్టుకోవచ్చు అంటూ భరోసా ఇచ్చారు. మార్కెటింగ్ మేనేజర్ రాజారెడ్డి మాట్లాడుతూ సోలార్ వాడితే సబ్సిడీ రాదు, అలాగే వర్షం పడితే సోలార్ పనిచేయదు అని రాకరాకల మాటలు నమ్మొద్దన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. కొన్ని అపోహలు అయితే ఉన్నాయండి. మరి మీడియా సోదరులు ఇవన్నీ కూడా మీరు ఎక్కువ పబ్లిక్తో అటాచ్మెంట్లో ఉంటారు కాబట్టి ఈ విషయాలు కూడా మీరు చక్కగా రాసి అందరినీ అవేర్నెస్ తీసుకొస్తే అటు పేద ప్రజలతో పాటు దీంతో ఇంకో విషయం ఏంటంటే మన గవర్నమెంట్ కూడా చాలా ప్లస్ అండి. ఈరోజు మనం పనులు ఏం చేస్తామంటే మన కనీస అవసరాలు ఏదైనా వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ కానీ, వాటర్ హెల్త్ అది కూడా మనకి గవర్నమెంట్ కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు భారం అయినప్పటికీ కూడా స్టేట్ చాలా రెవెన్యూ లాస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కరెంట్ని పర్చేజ్ చేసి ఈరోజు 12 రూపాయలు యూనిట్ అనుకోండి, కేవలం 7 రూపాయలకి మనకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక యూనిట్ దగ్గర మన స్టేట్ గవర్నమెంట్ అంత బడ్డన్ అయినా తప్పదు, అది ఇవ్వాలి. మన దగ్గర ఉన్నా లేకపోతే చేయవలసిన బాధ్యత మన గవర్నమెంట్ ఉంది. ఈ రోజుని ఈ ఇచ్చిన బెనిఫిట్ మన పర్సనల్గా కాకుండా దీన్ని మనందరూ ఒక యజ్ఞంగా అనుకుంటారో లేకపోతే ఒక మంచి విషయం అనుకుంటారో దీన్ని ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే పేద ప్రజలు బెనిఫిట్ పొందడంతో పాటు మన రాష్ట్ర ఖజానాకు కూడా ఎంతో కొంత ఇది సపోర్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. ఆర్కే సోలార్ సిస్టమ్స్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ. ఆర్కే సోలార్ సిస్టమ్స్ 14 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి సోలార్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ మధ్య దాదాపు 4-5 బ్రాంచెస్ పెట్టాం. ఇది కూడా ఇంకో బ్రాంచ్, ఇంకా పెట్టే చాలా ఉన్నాయి. ఆర్కే సోలార్ సిస్టమ్స్ వాళ్ళ స్లోగన్ ఏంటంటే ఇప్పుడు పిఎం సూర్య గారి ద్వారా ఎంతమంది మేలు పొందాలో అందరికీ మేలు. కారణం ఏంటంటే వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కిలోవాటికి 30,000, 1 కిలోవాట్కి, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 78,000. వీళ్ళ వరకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అదే 10% మార్జిన్ మనీ ఈ కేటగిరీకి. అదే వేరే వాళ్ళు 4 కిలోవాట్ 5, 6 అంటే 20% మార్జిన్ మనీ తీసుకుంటారు. వడ్డీ మాత్రం 65 పైసలు. ఇది పిఎం సూర్య గారికి సంబంధించిన విషయం. పోతే ఆర్కే సోలార్ సిస్టమ్ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే అందరిలాగా ప్యానల్ పెట్టేస్తారు. సర్వీస్ అనేది ఎవరు చేయడానికి అందరూ అనుకునేది, కానీ మేము మాత్రం సర్వీస్ ఇస్తాం. సర్వీస్ గ్యారంటీ ఏంటి? ఈ రోజున మన స్లోగన్ ఏంటంటే 20 లేదండి, 48 అవర్స్లో మీ సిస్టమ్ క్లియర్ చేసి చేయాలి, బాధ్యత మాది. దానికి కావాల్సిన మెటీరియల్ మన డీలర్ దగ్గర ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత 48 అవర్స్లో మేము చేయలేకపోతే 10 రోజులు పట్టిందనుకోండి, దానికి ఎన్ని యూనిట్గా వేస్ట్ అయిపోయిందో దానికి మేము డబ్బులు కడతాం యాజ్ పర్ గవర్నమెంట్. అలాగనే కట్టకపోతే మీరు మా మీద కేసు పుట్టప్ చేయొచ్చు కన్జ్యూమర్ కోర్టులో. అది కూడా మేమే చెప్తాం. ఇది మాట వరుస కాకుండా 50 రూపీస్ స్టాంప్ రాసిస్తాం. ఇది మా స్లోగన్. అందరూ పెట్టుకోవడానికి ఏంటంటే ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్, మంచి బెనిఫిట్ ఉంది, ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరేమన్నా ప్రశ్నలు అడిగితే నీకు అవసరం. ఈ బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉంది సార్? ఇప్పుడు ప్రస్తుతం అయితే కాకినాడలో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి తణుకు, యానాము, ఇక్కడ ఇట్లా అన్ని ప్రొసీడ్ అవుతూ ఉంటాం. విజయవాడ ఒకటి,
అన్ని చోట్ల ఇవన్నీ ప్రొడక్ట్ చేయడానికి 1 or 2 months పడుతుంది. అన్ని చోట్ల ఒక 25 బ్రాంచెస్ కావాలి. ఇక్కడ తెలంగాణలో అరసవల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని రూరల్ మండల పరిధిలోని కాజీపేట, అరసవల్లి ప్రాంతంలోని కొయ్యాన కన్నయ్య కాలనీ, ఆదిత్యనగర్, బొమ్మాడి వీధి 25వ డివిజన్ పరిధిలో మంగళవారం ఆయన కమిషనర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ ను ఆహ్వానించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవల్లి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శంకర్ పేర్కొన్నారు. అరసవల్లి పరిధిలో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు సరైన రోడ్లు, కాలువలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తెచ్చారని వివరించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎమ్మెల్యే గొండు శేఖర్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరసవల్లిలోని సమస్యలను ఏనాడు కన్నెత్తి కూడా చూడలేదని పేర్కొన్నారు. తన విజయం కోసం సహకరించిన అరసవల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ చల్లా ఓబులేషు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అరసవల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరసవల్లి ప్రజలు అభ్యర్థన మేరకు నిన్న ఈరోజు అరసవల్లి ప్రాంతంలో మొత్తం కమిషనర్ గారు అలాగే ఇతర అరసవల్లి పెద్దలు అందరూ కూడా కలిసి మనం ఇది మొత్తం వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూసామో ప్రతిసారి ఇక్కడ అరసవల్లి ఈ టెంపుల్ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ దేవస్థానం రద్దీ వల్ల చాలామంది ఇక్కడ అందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక ఈ రోడ్డును కనుక మనం అభివృద్ధి పరిచి లింక్ రోడ్డు మధ్యలో కెనాల్ వేసి ముందుకు వెళ్ళగలిగితే ఇది బైపాస్ కింద వాడుకొని ట్రాఫిక్ని ఎంతో వరకు డైవర్ట్ చేయొచ్చు పీక్ సీజన్స్లో అనేది ఇక్కడ ప్రజల యొక్క అభ్యర్థన. దానికి ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడే చూడడం జరిగింది. కమిషనర్ గారు కూడా చూడడం జరిగింది, ఇంజనీర్స్ చూశారు. అలాగే దీంతో పాటు గతంలో కూడా ఇక్కడ పెద్దలు మన తెలుగు నాగరత్నం గారు, అలాగే తైకంటి శ్రీను గారు, రాజు, మన రమణ, ఇతర పెద్దలందరూ కూడా గతంలో కూడా వచ్చి ఆ శ్మశానం డెవలప్మెంట్ కోసం కూడా చూశారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చూసి ఆ శ్మశానంలో బోరు, అలాగే వాష్రూమ్స్, లైటింగ్, కాంపౌండ్ వాళ్ళు రేపు పొద్దున్న ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా ఉండడానికి దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని కమిషనర్ కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. కనుక ఇవన్నీ పనులు వీలైనంత తొందరగా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గుంటూరులో గాంజా పట్టివేత మీడియా ముఖంగా వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ 20.5 కేజీల గాంజా పట్టుకున్నట్లు తెలిపిన ఎస్పీ. ఈ కేసులో 8 మంది నిందితులను ఉన్నట్లుగా గుర్తింపు. 4గురిని అరెస్టు చేసినట్లుగా ఎస్పీ వెల్లడి. A1 గా కట్ట శ్రీను అనే వ్యక్తి అరెస్టు. చేబ్రోలు, వట్టి చెరుకూరు, నల్ల చెరువు ఏరియా వారు నిందితులుగా ఉన్నారు అన్న ఎస్పీ. ఈ కేసులో దాదాపు 10 నిందితులకు 10 ఏళ్ల శిక్ష పడొచ్చు. జిల్లాలో గంజాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎస్పీ. గుంటూరులో బైక్ దొంగతనం చేసి దాని ద్వారా గంజా రవాణా సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్ని కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్స్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్స్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్ తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్స్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్ లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్ గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి ఖమ్మం జిల్లా వేంనూరు మండలం కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు లేక విద్యార్థులు జోరు వారంలో రోడ్డు ఎక్కారు.
మాకు అధ్యాపకుల్ని ఏర్పాటు చేయండి మహాప్రభు అంటూ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఆన్లైన్లో అడ్మిషన్లు తీసుకొని కళాశాలకు వస్తున్న విద్యార్థులకు బోధించే అధ్యాపకులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు కళాశాలలకు వచ్చి వెనుతిరిగిపోయే విధంగా ఉందని, అధ్యాపకులు లేక 2024 సంవత్సరంలో కళాశాలకు రాలేని దుస్థితి ఏర్పడిందని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే మరియు అధికారులు దృష్టి పెట్టి ఈ కళాశాలకు అధ్యాపకులు వచ్చే విధంగా ఏర్పాటు చేసి తమ భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు. మా కాలేజీ పర్మనెంట్ లెక్చరర్లు వెంటనే, మా కాలేజీ పర్మనెంట్ లెక్చరర్లు వెంటనే, మా కాలేజీ అధ్యాపకులు వెంటనే, అధ్యాపకులు వెంటనే. వర్తిల్లాలి బండి సోమకాంతం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సంఘం, బండి సోమకాంతం ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సంఘం, బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సంఘం. రావాలి ఎంఆర్ఓ వెంటనే, రావాలి ఎంఆర్ఓ వెంటనే. చెప్పాలి మాకు సమాధానం, చెప్పాలి మాకు సమాధానం, చెప్పాలి మాకు సమాధానం. స్టాఫ్ ని నియమించాలి, ప్రభుత్వ కళాశాల స్టాఫ్ ని న్యాయం చేయాలి పేద విద్యార్థులకి, న్యాయం చేయాలి పేద విద్యార్థులకి, న్యాయం చేయాలి పేద విద్యార్థులకి. ఏర్పాటు చేయాలి మా కాలేజీలో వెంటనే లెక్చరర్స్ ని అధ్యాపకులను వెంటనే, అధ్యాపకులను వెంటనే లెక్చరర్లు ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థులు లెక్చరర్లు ఏర్పాటు చేయాలి. రావాలి ఎంఆర్ఓ గారు. బండి సోమకాంతం కళాశాలలో అధ్యాపకులు ఏర్పాటు చేయాలి, కందుకూరు జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అధ్యాపకులు ఏర్పాటు చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయాలి. పనిచేస్తున్న వారి జీతాలు వెంటనే ఇవ్వాలి, పనిచేస్తున్న వారి జీతాలు వెంటనే ఇవ్వాలి. రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే, రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే, రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. వర్తిల్లాలి ఎస్ఎఫ్ఐ, వర్తిల్లాలి ఎస్ఎఫ్ఐ, వర్తిల్లాలి ఎస్ఎఫ్ఐ, వర్తిల్లాలి ఎస్ఎఫ్ఐ. వెంటనే రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే, రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే, రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. పేద విద్యార్థుల లెక్చరర్లను, పేద విద్యార్థుల లెక్చరర్లను, పేద విద్యార్థుల లెక్చరర్లను రావాలి ఎంఆర్ఓ గారు వెంటనే. పేద విద్యార్థుల లెక్చరర్లను ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థుల లెక్చరర్లను ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థుల లెక్చరర్లను ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థుల లెక్చరర్లను ఏర్పాటు చేయాలి. రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ వెంటనే, రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ వెంటనే, రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ వెంటనే, రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ గారు వెంటనే, రావాలి ఎంసూర్ ఎంఆర్ఓ గారు వెంటనే. ఎంసూరు మండలం కందుకూరు గ్రామం బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ విద్యార్థిని, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. నా పేరు మానికల శృతి, మా నాన్నగారి పేరు మానికల అప్పారావు. మాకు ఇక్కడ రెగ్యులర్గా ఫ్యాకల్టీ లేదు, మాకు ఫ్యాకల్టీ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు డిప్యుటేషన్ మీద వచ్చి మధ్యాహ్నం వరకు చెప్పి వెళ్తున్నారు, ఒక్కోసారి అవి కూడా జరగడం లేదు. మాకు సాయంత్రం వరకు క్లాసులు జరగాలని కోరుతున్నాం. వేంసూరు మండలం కందుకూరు గ్రామం నుండి మాట్లాడుతున్నాం. బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాం. నేను ఇంటర్ విద్యార్థిని, బైపీసీ తీసుకున్నాం. మాకు 2 కోట్ల కాలేజీ జరగాలని కోరుతున్నాం. ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ఇక్కడ 2 కోట్ల కాలేజీ జరగాలని కోరుతున్నాం. చెప్తున్నాను. వెంసూరు మండలం కందుకూరు గ్రామం బండి సోమకాంత జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను, కానీ ఇక్కడ ఎంపీసీ మ్యాథ్స్ అసలైతే ఒక క్లాస్ కూడా జరగటం లేదు. డిప్యూటేషన్ మీద వచ్చిన సార్స్ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. వచ్చి 2-3 క్లాసులు అవ్వగానే ఇంటికి పంపిస్తున్నారు. మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసులు జరగాలి, మాకు ఫుల్ ఫ్యాకల్టీ రావాలని కోరుతున్నాము. నమస్కారం అండి, మాది వేంసూరు మండలం కందుకూరు గ్రామం. మా పిల్లలు బండి సోమకాంతమ్మ జూనియర్ కళాశాలలో చదువుతున్నారు. అన్ని గ్రూపు పిల్లలు ఉన్నారు, కాకపోతే ఇక్కడ కాలేజీకి లెక్చరర్లు ఎవరు పంపించట్లేదు. అయితే ఈ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోద్దామని మేము ఆలోచిస్తున్నాం. మా పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు. ఇక్కడికి రావటం, కాలేజీలో ఒక్కళ్ళు కూడా చదవకపోవటం బాగా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఇక్కడికి ఏ సారు రావట్లేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు. కాకపోతే వేంసూరు నుంచి ఒక సార్ వస్తున్నారు. పాపం ఆ సార్ పొద్దున్న నుంచి పొద్దుగూకిన దాకా ఉంటున్నారు. ఆయన ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందని మేము బాధపడుతున్నామండి. మాకు లెక్చరర్లను పంపించి మా పిల్లల జీవితం మీరు కాపాడతారని కోరుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఈ కందుకూరు ఈ కళాశాలలోకి పంపిస్తున్నాం మేము. అయితే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడతారని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. సార్ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే మా పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం అండి. మా పిల్లల భవిష్యత్తు నిలబెట్టేది మీరే, ఇక్కడ కాదు, మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా 10th క్లాసు
56 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఇప్పుడు చదువుకోక ఈ కాలేజీ మూతపడితే ఆ పిల్లలు వచ్చి దీంట్లో చదవలేరని నేను అనుకుంటున్నాను. మీరు దాని గురించి మీరు కూడా రెస్పాండ్ అయ్యి ఈ కందుకూరి కాలేజీ కట్టించారు కాబట్టి దీన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ప్రార్థన. ఈ వార్తలు ఇందులో సమాప్తం. నమస్తే.